హాయ్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. సార్, నేను చెప్పేది దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. మన వీడియోలో మనం ఏ కాయిన్ అయితే చెప్తామో ఆ కాయిన్లు మీ దగ్గర ఉంటే వాటికి అంత రేట్ అనేది వస్తుందండి. ఇప్పుడు జార్జ్ కింగ్స్ ఇస్తాను కానీ ఎవరో ఈ కాయిన్ పెట్టారు. ఇది జార్జ్ కింగ్స్ ఇస్తే కానీ ఇది సిల్వర్ కాయిన్ కాదండి. సిల్వర్ కాయిన్ కూడా జార్జ్ కింగ్స్ ఇస్తులో 1939 సంవత్సరం బాంబే మింట్ అంటే దానిపైన డైమండ్ మార్క్ ఉండాలి. అలా ఉంటే మాత్రమే ఆ కాయిన్కి 1,50,000 వస్తాయండి. దానిలో మనకి మిగతా మింట్లు అనేవి వాటికి అంత రేట్ అనేది ఉండదండి. చాలామంది సిల్వర్ కాయిన్లు అనగానే సిల్వర్ కాయిన్లు పెట్టి మాది ఒక్కో కాయిన్కి 1,50,000 వస్తాయి అని అడుగుతున్నారు. ఇక్కడ వీడియోలో మేము ఏ కాయిన్ చెప్తామో, ఏ మింట్ చెప్తామో ఆ కాయిన్ ఆ మింట్కి మాత్రమే అంత ధర అనేది ఉంటుంది. ఇందాక మీరు చూసింది జార్జ్ కింగ్ కాయిన్ అండి. దానిది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. 1947 ఇయర్ ఇలా ఉంటుంది. ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి 60 రూపాయల నుంచి 80 రూపాయలు ఉంటుందండి, అంతే. దీనికి అంతకు మించి ఎక్కువ వాల్యూ అనేది ఉండదండి. జార్జ్ కింగ్ 1939 బాంబే మింట్, అది కూడా 1 రూపీ కాయిన్. ఆ 1 రూపీ కాయిన్కి మాత్రమే అత్యధికమైన ధర ఉందండి ప్రజెంట్ మార్కెట్లో. మిగతా కాయిన్లన్నీ కూడా కామన్ కాయిన్ కింద వస్తాయండి. ఇంకొకటి సిల్వర్ కాయిన్లో 1876 విక్టోరియా క్వీను ½ రూపీ కాయిన్ అండి. అది కూడా సిల్వర్ కాయిన్. ఆ సిల్వర్ కాయిన్కి మాత్రమే 40,000 నుంచి 50,000 వచ్చే అవకాశం ఉందండి. అది కూడా కాయిన్ కండిషన్ అనేది యుఎన్సి కండిషన్లో ఉండాలి. అలా ఉంటే మాత్రమే ఆ కాయిన్కి 40,000 నుంచి 50,000 వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్న 2 రూపీస్ కాయిన్, ఇది 2021 అండి. మేము చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి సార్. చాలామంది 2022, 23 పెట్టి ఇలాంటి కాయిన్ మీ దాంట్లో పెట్టారని మాకు ఫోన్ చేస్తున్నారండి. మేము ఏమైతే చెప్తామో అది కొంచెం జాగ్రత్తగా వినండి సార్. విన్న తర్వాత ఫోన్ చేయండి. నాకు దగ్గర 100 మంది పైనే ఫోన్ చేశారండి. అందరితో కూడా మాట్లాడటం అనేది కొంచెం కష్టమైపోతుందండి. ఫస్ట్ వీడియోలో చెప్పింది మొత్తం జాగ్రత్తగా వినండి. మా వీడియోలో ఉన్న కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఫస్ట్ వాట్సాప్ పెట్టండి. మీరు చాలామంది పెట్టే కాయిన్స్లో కామన్ కాయిన్స్ ఉన్నాయండి. ఆ కామన్ కాయిన్స్కి ఎక్కువ ధర అనేది ఉండదు. కాబట్టి అలాంటి కాయిన్లకి ఎక్కువ ధర అనేది మీరు ఆశించకూడదండి. ఇది సీతారాముల కాయిన్ ఎలా ఉంటుంది కదా సార్, ఇది కాయిన్ కాదంటండి, దీన్ని టోకెన్లు అంటారంటండి. ఈ టోకెన్లకి ధర అనేది 300 నుంచి 500 వరకు ఉంటుందండి. దాని వెయిట్ని బట్టి దాని ధర అనేది ఉంటుంది. ఇది 10 గ్రాములు ఉంటే దాని ధర 300 ఉండొచ్చు అంటండి. ఈ టోకెన్లు అనేవి 10 గ్రాముల నుంచి 1 కేజీ వరకు కూడా బరువు ఉండే టోకెన్లు ఉన్నాయంటండి. వాటి ధర అనేది వాటి బరువుని బట్టి ఉంటుందంటండి. దయచేసి గమనించండి. ఇలాంటి వాటిని టోకెన్లు అంటారంటండి. ఈ టోకెన్ల ధర ప్రజెంట్ మార్కెట్లో 300 నుంచి 10 గ్రాములు ఉంటే దాని ధర 300 ఉంటుందంటండి. అదే కండిషన్ బాగోకపోతే దాని ధర అనేది తగ్గొచ్చండి. కండిషన్ బాగుంటే 300 వస్తాయండి. దయచేసి నేను చెప్పేది నిజాలండి. మీకు అంతగా డౌట్ ఉంటే ఈ మంత్లోనే 26వ తారీఖు నుంచి హైదరాబాదులో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చండి. మీరు వెళ్ళాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, మీ దగ్గర కొంచెం మంచి కాయిన్స్ని గ్యాదర్ చేసుకోండి. మనకి ఇంకా కరెక్ట్గా 1 వీక్ టైం ఉందండి. ఈ 1 వీక్లో మీరు మంచి కాయిన్లని గ్యాదర్ చేసుకుని ఆ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్తే మీకు అక్కడ మీరు ఖర్చు పెట్టే డబ్బులకి న్యాయం జరుగుద్దండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళాలంటే ఛార్జీలు అవుతాయి. అక్కడ రూమ్లో ఉండడానికి, బయట భోజనం చేయడానికి మీకు చాలా మనీ అనేది అవుతుందండి. అందుకని మీకు అక్కడికి వెళ్ళడానికి మనీకి సరిపడేంత కాయిన్లు ఉన్నప్పుడు మాత్రమే
అలాంటి విలువైన కాయిన్లు ఉన్నప్పుడు మాత్రమే మీరు అక్కడికి వెళితే మీకు ఉపయోగం ఉంటుందండి. మామూలు కామన్ కాయిన్స్ ఉండి మీరు అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్తే మీకు ఎలాంటి న్యాయం అనేది జరగదండి. ఇంకా ఇక్కడ క్రికెట్ కాయిన్ కనిపిస్తుంది, 1996 వరల్డ్ కప్ కాయిన్. ఇది కాయిన్ కాదంటండి, దీన్ని కూడా టోకెనే అంటారంట. దీని ధర అనేది 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఉంటుందండి, అంతకుమించి ఉండదంట. ఎవరికైనా కావాలంటే అక్కడ మనకి కాయిన్ ఎగ్జిబిషన్లో కూడా దొరుకుతాయి అంటండి. ఒక్కొక్కటి 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఉంటుందండి, అంతకుమించి దీనికి ఎక్కువ ధర అనేది ఉండదు. క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీటిని కొనుక్కుంటారంటండి. అది వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. దీన్ని కూడా టోకెన్ అనే అంటారంటండి, ఇది మాత్రం కాయిన్ కాదు. నెక్స్ట్ మీరు మా వీడియోలో చెప్పే 1991 కాయిన్ అంటే చాలామంది స్టార్ పెడుతున్నారండి, ఇంకా కొంతమంది డైమండ్ మార్క్ పెడుతున్నారు. స్టార్ అంటే హైదరాబాద్ మింట్ అండి, స్టార్ అంటే హైదరాబాద్ మింటు. డైమండ్ మార్క్ ఉంటే బాంబే మింట్. మేము చెప్పేది నోయిడా మింట్. నోయిడా మింట్ అంటే గుండ్రంగా రౌండ్గా బొట్టు బిల్లలా ఉండాలండి. అలా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం నోయిడా మింట్ అంటాం. ఆ కాయిన్కి మాత్రమే మంచి కండిషన్లో ఉంటే 25,000 నుంచి 30,000 వచ్చే అవకాశం ఉంది. అది వాడిన కండిషను అంటే మనం వాడిన కండిషన్లో ఉన్నప్పుడు వాడిన కండిషన్లో ఉన్నప్పుడు దాని ధర అనేది 15,000 మాత్రమే ఉంటుందంటండి. వాడినప్పుడు మాత్రం దానికి ధర అనేది తగ్గిపోతుంది. మీరు చాలామంది అడగవచ్చు, మరి వాడిన కాయిన్లు కాకుండా మనకు మంచి కాయిన్లు ఎలా వస్తాయి అంటే, నాకు ఈ విషయం అంతకుముందు తెలియదండి, నేను ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాను. మనం కొత్తగా ఏమన్నా కాయిన్లు కానీ నోట్లు కానీ కలెక్ట్ చేయాలంటే అవి రిలీజ్ అయిన వెంటనే మనం బ్యాంకులో అవి తీసుకొని మనం వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు అంటండి. నేను ఇది అంతకుముందు మళ్ళీ చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. బ్యాంకులో ఈ కాయిన్లు అనేవి రిలీజ్ అయినప్పుడు మనకి 5 రూపాయల కాయిన్లు అయితే ఒక బండిల్కి 1,500 ఉంటాయండి. అంటే బండిల్ అంటే సంచి అండి. ఒక సంచిలో 1,500 కాయిన్లు ఉంటాయి. 1,500 కాయిన్లు 1,500 ఇంటూ 5 అంటే 7,500 పెట్టి మీరు 5 రూపాయల కాయిన్లు అయితే 7,500 పెట్టి మీరు అది కొనాలండి. కొన్నప్పుడు దానిలో మనకి ఏ కాయిన్స్ ఉన్నాయో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిలో ప్రస్తుతానికి మనకి కాయిన్స్ అనేవి ఈ సంవత్సరం రిలీజ్ అయినాయి. మార్కెట్లో కలకత్తా మింట్ అనేది కలకత్తాలో రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఆల్రెడీ 1 రూపాయి 2 రూపాయలు 5 రూపాయల కాయిన్లు రిలీజ్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ మింటు ఈ మంత్ మ్యాక్సిమం 21వ తారీఖుకి రిలీజ్ అవుతుందంటండి. నెక్స్ట్ నోయిడా మింటు ఫిబ్రవరి 16వ తారీఖున రిలీజ్ అవుతుందంటండి. బాంబే మింటు కొంచెం లేటుగా రిలీజ్ అవుతుందండి. బాంబే మింట్ అంటే బాంబేలో తయారవుతుందండి. హైదరాబాద్ మింట్ అంటే మన హైదరాబాద్లోనే తయారవుతుంది. కలకత్తా మింట్ కాయిన్లు కలకత్తాలోనే తయారవుతాయండి. ఓకేనండి. మరి ఇప్పుడు ఇందాక వీడియోలో ఒక కాయిన్ వచ్చింది, దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్. ఆ దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్కి స్టార్ ఉందండి, స్టారు లేదు అసలు, దానిపైన ఎటువంటి మార్కు లేకపోతే అది కలకత్తా మింటు దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్ 5 రూపాయల నుంచి 10 రూపాయలండి. కేవలం మనకి హైదరాబాద్ మింటు ఉన్న స్టార్ కాయిన్ మాత్రమే. హైదరాబాద్ మింట్ అంటే 1998 కింద స్టార్ ఉంటుందండి. అలా స్టార్ ఉన్న కాయిన్ మాత్రమే మనకి 5,300కి ఆ కాయిన్ బయర్స్ కొంటారంటండి ఆ కాయిన్ని. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో 1997 సుభాష్ చంద్రబోస్ కాయిన్ ఉందండి. ఈ 1997 సుభాష్ చంద్రబోస్ కాయిన్ 5 రూపాయల నుంచి 10 రూపాయలండి. దీనికి అంత వాల్యూ అనేది లేదు. సుభాష్ చంద్రబోస్ కాయిన్లలో 1996 కాయిన్ మాత్రమే విలువైనది. ఆ కాయిన్ ధర వచ్చి ప్రజెంట్ మార్కెట్లో 1,500 నుంచి 2,000 వరకు ఉందండి. దాని కండిషన్ బట్టి
కండిషన్ అనేది బాగుంటే యూఎన్సీలో ఉంటే దాని ధర ఇంకా ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉందంటండి. సరే, ఇప్పుడు ఈ కొత్త కాయిన్లు ఎలా కనెక్ట్ చేయాలి, కొత్త నోట్లు ఎలా గ్యాదర్ చేయాలి చెప్తాను, దయచేసి వినండి మిత్రులారా. మనం బ్యాంకులో రిలీజ్ అయినప్పుడు మనకు కొత్త బండిల్లో కాయిన్స్ అన్నీ కూడా మనం తీసుకొని చూసినట్లయితే కొన్నిసార్లు దాంట్లో మనకి ప్రింటింగ్ ఎర్రర్స్, మిస్టేక్స్ ఉన్న కాయిన్స్ కూడా వస్తాయండి. మనం ఆ బ్యాగ్లో చూసినప్పుడు మనకి కొన్ని కాయిన్స్ కనిపిస్తాయి. అవి ఒక్కొక్క రకం కాయిన్ని ఒక 10-15 కాయిన్లు అలా దాచుకుని ఉంచుకోవాలండి. తర్వాత మనకి ఈ మంత్ ఎండింగ్కి కానీ నెక్స్ట్ మంత్లో కానీ కొత్త బుక్ అనేది రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఒక బుక్ రిలీజ్ అవుతుంది. ఆ బుక్ రిలీజ్ అయినప్పుడు దీంట్లో కొన్ని కాయిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫిబ్రవరిలో ఇంకో బుక్ రిలీజ్ అవుతుందండి. ఆ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే బుక్లో ఇప్పుడు ఈ కొత్త కాయిన్ల గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నేను తెలుసుకుని మా వీడియోలో మీకు చెప్తాను. నేను చెప్పినప్పుడు మీరు ఏం చేయాలంటే మా వీడియోలో ఉన్న కాయిన్స్ని, మేము చెప్పే కాయిన్స్ని మీరు గ్యాదర్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న 2 రూపీస్ కాయిన్ ఇది నార్మల్ కాయిన్ అండి. దీని విలువ 5 రూపాయలు ఉంటుందండి. దీని విలువ 5 రూపాయలు ఉంటుంది. అంతకు మించి ఎక్కువ దీని విలువ అనేది ఉండదు. దీని విలువ 5 రూపాయలు ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇక్కడ ఈ స్వస్తిక్ గుర్తు ఉన్న కాయిన్, ఈ కాయిన్ వాల్యూ 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఉంటుందంటండి. దీనిలో ఇంకా మిగతా కాయిన్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 5 రూపాయల కాయిన్ 10 రూపాయలు, 15 రూపాయలు, అంతేగాని అంతకు మించి ఎక్కువ వాల్యూ అనేది ఈ కాయిన్కి ఉండదంటండి. నెక్స్ట్ మనం ఇప్పుడు 5 రూపాయల కాయిన్ గురించి చెప్పాను కదా సార్, అది ఒక బండిల్కి వచ్చేసి 1500 కాయిన్లు ఉంటాయి. 1500 × 5 7,500. 7,500 పెట్టి మీరు ఒక బ్యాగ్ తీసుకున్నప్పుడు దానిలో మీకు కొన్నిసార్లు ఎర్ర కాయిన్స్ రావచ్చు, ప్రింటింగ్ మిస్టేక్ ఉన్న కాయిన్స్ రావచ్చు. మనకి ఈ మింటింగ్ ఉన్న డిఫరెంట్ మింటింగ్ ఉన్న కాయిన్స్ కూడా ఆ బ్యాగ్లో మనకు దొరుకుతాయండి. దొరికినప్పుడు మనకి 1500 కాయిన్లు వస్తాయి కదా, వాటిలో ఒక్కో రకం కాయిన్లను మనం 50 కాయిన్లు దాచి పక్కన పెట్టుకుంటే అవి మనకి ఎప్పటికీ కూడా యూఎన్సీ కండిషన్లో ఉంటాయి. ఈ 2025లో ప్రింట్ అయ్యే కాయిన్స్లో తక్కువ కొన్ని ప్రింట్ అవుతాయి అంటండి. ఏ కాయిన్ అయితే తక్కువ మింటింగ్లో ప్రింట్ అవుతుందో ఆ కాయిన్ మాత్రమే అత్యధికమైన ధర అనేది ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, దయచేసి వినండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు కనిపిస్తే 1985 కాయిన్, ఇది వాల్యూ లేదండి కాయిన్కి. ₹1 కాయిన్ వాల్యూ 3 రూపాయలు అంతేనండి. సరే, మనకి మొత్తం 4 మింట్లు ఉంటాయి. కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు, బాంబే మింటు. ఇప్పుడు రిలీజ్ అయ్యే కాయిన్స్లో అవి ఉంటాయి. ఆల్రెడీ మనకి కలకత్తాలో మాత్రమే కొత్త కాయిన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. హైదరాబాదు ఈ మంత్ 21 రిలీజ్ అయితే మ్యాక్సిమం అవ్వచ్చండి. అవ్వకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అవుతాయి. ఇలా ఈ కొత్త కాయిన్స్ మనకి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు మనం వాటిని జాగ్రత్తగా గమనించుకోవాలి. వాటిలో ఏ మింట్ అనేది తక్కువ మింట్ అయింది, ఏ మింట్ అనేది ఎక్కువ మింట్ అయింది. దాన్ని బట్టి మనం తక్కువ మింట్ అయిన కాయిన్స్ని మనం జాగ్రత్తగా దాచుకుంటే వాటికి ముందు విలువ పెరిగే అవకాశం అనేది ఉంటుందండి. ఈ 2025లో రిలీజ్ అయ్యే కాయిన్లు చాలా విలువైనవి అని మనకి కాయిన్ బయలు చెప్పడం జరిగిందండి. దానిలో కూడా అన్నిటికన్నా తక్కువ మింట్ అయిన కాయిన్లు మాత్రం అత్యధికమైన ధర ఉంటుంది. అలాగే నోట్లు కూడా రిలీజ్ అవుతాయండి. ఆ రిలీజ్ అయిన నోట్లు మీరు బ్యాంకులోకి వెళ్ళి బండిల్స్ తీసుకుని ఆ బండిల్స్లో ఫ్యాన్సీ నోట్లు ఏంటి, అలాగే 786, 786 ఉన్న నోట్లు, అన్నీ 6లు కానీ అన్నీ 1లు కానీ ఉన్న డిఫరెంట్ కాయిన్స్ని కూడా మీరు డిఫరెంట్ నోట్స్ని మీరు కలెక్ట్ చేసుకుని మీ దగ్గర ఉంచుకుంటే వాటికి ముందు విలువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూసిన మహాత్మా గాంధీ కాయిన్ ఉందండి. ఈ కాయిన్ విలువ 20 రూపాయల నుంచి 30 రూపాయలు అండి. దీనికి ఎక్కువ ధర అనేది ఉండదంట. ఇది కూడా కామన్ కాయిన్ కేటగిరీలోనే ఉందండి, దయచేసి గమనించండి. నెక్స్ట్
ఆ బండిల్స్ కొత్త బండిల్స్ వస్తాయి, కానీ ఆ బండిల్స్ వచ్చినప్పుడు మనం బ్యాంకు దగ్గరికి వెళ్ళి 10,000 పెట్టి మనం తీసుకుంటే మనకు ఒక 10 బండిల్స్ వస్తాయండి. ఆ వచ్చిన 10 బండిల్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దానిలో మనకి ఫ్యాన్సీ నోట్లు, రేర్ నోట్లు అనేవి దొరుకుతాయండి. కొన్ని సినిమా హీరోల బర్త్డే డేట్లు ఉండే నోట్లు కూడా ఉంటాయి. అలా మనం వాటన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకొని మన దగ్గర జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే ఈసారి వచ్చే కాయిన్ ఎగ్జిబిషన్లో మనం వాటిని సేల్ చేసుకోవచ్చు. అవి అలా మీరు ముందు కలెక్ట్ చేసుకుని నాకు చెప్తే నేను ఏ కాయిన్లకి రేటు విలువ పెరుగుతుంది, ఏ కాయిన్లకి విలువ ఉండదు అలాంటివి చెప్తానండి. విలువైన కాయిన్లన్నీ కూడా మీ దగ్గర జాగ్రత్తగా భద్రపరుచుకున్నట్లయితే మనకి ముందు ముందు ఆ కాయిన్స్ వల్ల, నోట్ల వల్ల డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి. నాకు చాలామంది దగ్గర 200 మంది పైన వాట్సాప్లు పెట్టారండి. వాళ్ళందరితో మాట్లాడాలంటే కొంచెం ఎంతైనా ఇబ్బందిగానే ఉంటుందండి. చాలామంది మీరు పెట్టిన ఇయరే ఉంది, సేమ్ ఇయర్ అంటున్నారు. ఆ ఇయర్ ఉండటం కాదండి, అసలు ఆ ఇయర్లో మేము అడిగిన గుర్తులన్నీ ఉండాలి. మేము చెప్పే వీడియోలో ఉన్న గుర్తులన్నీ కూడా మీ దగ్గర ఉన్న కాయిన్లలో ఉండాలి. అప్పుడు మాత్రమే వాటికి అధికమైన ధర అనేది ఉంటుంది. ఇప్పుడు 1991 నోయిడా మింట్ అనేది అధిక ధర ఉన్న కాయిన్. దానిలోనే 1991లో స్టార్ హైదరాబాద్ మింట్ దానికి ధర అనేది లేదు. నెక్స్ట్ బాంబే మింట్ కాయిన్కి కూడా దానిలో ధర అనేది ఉండదు. చిత్తరంజన్ దాస్ కాయిన్లో స్టార్ హైదరాబాద్ మింట్ ఉన్న కాయిన్ మాత్రమే విలువైనది, మిగతాయి మాత్రం విలువైనవి కాదండి. కొంతమందిని ఫోటోలు పెట్టమన్నప్పుడు ఇలా కూడా ఫోటోలు తీసి పెడుతున్నారండి. వాళ్ళు ఇలా కాయిన్స్ కానీ ఫోటోలు కానీ బల్క్గా కానీ కుప్పలుగా కానీ పెట్టినప్పుడు మనకు అసలు ఆ కాయిన్ ఏంటో తెలీదు. నేను కూడా ఫస్ట్లో ఆ కాయిన్స్ ఆయనకి ఇలా పెడితే అలా నాకు రిప్లై కూడా ఇచ్చేవాడు కదండి. అసలు చూడరంట వాళ్ళు. ఆయన నన్ను ఒకసారి తిట్టాడు కూడా, మీరు కాయిన్లు పెట్టేటప్పుడు ఒక్కో కాయిన్ నీట్గా ఫోటో తీసి పెట్టాలి, అలా అయితేనే మీకు రిప్లై ఇస్తాం, లేకపోతే మేము మీకు సమాధానం చెప్పడం అన్నారు. దయచేసి మీరు మా వీడియోలో నేను చెప్పిన ఫోన్ నెంబర్ మాత్రం గుర్తుపెట్టుకుని దానికి మాత్రమే ఫోన్ చేస్తున్నారు. కానీ అసలు వీడియోలో మేము ఏం చెప్తున్నాం, అసలు ఏం చేయమంటున్నాం అనేది కూడా ఎవరో గమనించట్లేదండి. జస్ట్ వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ ఒకటి తీసుకుని వాళ్ళు అన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఇంత కష్టపడి వీడియోలు చెప్పేది ఎందుకంటే మీరు విని ఆ కాయిన్లు మీ దగ్గర ఉంటే మాకు వాట్సాప్ చేస్తే మాకు ఈజీ అవుతుంది. రేపటి నుంచి మళ్ళీ నాకు స్కూల్ ఉండదు, అసలు నాకు ఖాళీ ఉండదు. మీరు ఫస్ట్ మా వీడియోల్లో మేము చెప్పేదంతా కూడా దయచేసి వినండి. అలా విన్న తర్వాత మీరు ఏం చేయాలంటే మా వీడియోలో ఉన్న కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు వాటిని మాకు వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న కాయిన్లు కూడా చేయండి. కానీ మీ దగ్గర ఉన్న కాయిన్లు తక్కువ ధర వస్తాయి. కామన్ కాయిన్లు అనగానే మీరు అందరూ కూడా చాలామంది బాధపడిపోతున్నారు. ఎందుకంటే మీరు యూట్యూబ్లో ఫేక్ వాళ్ళు చెప్పినవి వినటం వల్ల మీ మైండ్లో అది ఫీడ్ అయిపోయి ఉండటం వల్ల మీరు అలా ఉంటారండి. ఈరోజు కూడా ఒక బ్రదర్ నాకు ఒక రికార్డింగ్ పెట్టాడు. ఆయన ఒక కాయిన్స్ పెట్టగానే హిందీ వాళ్ళు ఆయనతో మాట్లాడారు. ఆయన దగ్గర ఉన్న కాయిన్స్కి 99 లక్షలు వస్తాయని వాళ్ళు ఆయనకి రిప్లై ఇచ్చారంటండి. అదంతా కూడా ఫేక్. ఇప్పుడు ఒక బ్రదర్ నాకు ఇలా ఫోటోలు పెట్టాడండి. ఇలా పెట్టినప్పుడు అసలు దీనిలో ఏ కాయిన్ ఏంటనేది ఎలా తెలుస్తుందండి? వాళ్ళు అలా ఫోటోలు పెట్టేశారు. మన దగ్గర చాలా కాయిన్లు ఉండటం గొప్ప కదండి. ఇప్పుడు నా దగ్గర కూడా దగ్గర 2000 కాయిన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి. కానీ వాటిలో మనకి విలువైన కాయిన్ ఏది, పనికొచ్చేది ఏది, దానికి మాత్రమే అత్యధికమైన ధర అనేది వస్తుంది. కాయిన్లది ఏముంది సార్, ఎక్కడైనా చిల్లర కొట్టులోకి వెళ్ళి 10 చిల్లర కొట్టులోకి వెళ్తే మనకు కూడా ఒక 20-30 రకాల కాయిన్లు దొరుకుతాయి. అలా దొరికిన కాయిన్లు మనకి రేర్ కాయిన్లు ఏమున్నాయి, స్కేర్ కాయిన్లు ఏమున్నాయి అలాంటివి చూసుకోవాలండి. అంతేగాని కాయిన్స్ అనేది ఉండటం గొప్ప కాదండి. మన దగ్గర ఉన్న కాయిన్స్లో పనికొచ్చే కాయిన్స్ ఎన్ని, విలువైన కాయిన్స్ అయ్యి కొన్ని మనం కాయిన్స్ కలెక్ట్ చేస్తున్నామంటే ఎలాంటి కాయిన్లు కలెక్ట్ చేయాలి, ఎలాంటివి మన దగ్గర ఉంచుకోవాలనేవి మీరు చూడాలండి. 2004 కాయిన్ ఒకటి పెట్టానండి. అది నాకు స్టార్ మార్క్ కాయిన్ దొరకలేదు.
2004 ఇప్పుడు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న 2004 కాయిన్. ఈ 2004 కాయిన్లో స్టార్ మార్కు హైదరాబాద్ మింట్ కాయిన్ మాత్రం ఒక్కో కాయిన్ 100 రూపాయలు అంటండి. ఇక్కడ మీకు వీడియోలో పెట్టింది 2004 అండి. ఇక్కడ ఈ వీడియోలో కనిపించే కాయిన్ కాదండి, అది స్టార్ మార్క్ ఉండాలి. స్టార్ మార్క్ అంటే హైదరాబాద్ మింటు. హైదరాబాద్ మింటు కాయిన్ ఒక్క కాయిన్ వచ్చి 100 రూపాయలు అంటండి. 5 రూపాయల కాయిన్. ఇక్కడ వీడియోలో ఉన్న కాయిన్ అలాగే ఉండాలి, కానీ దానిపైన మింట్ మార్కు హైదరాబాద్ అంటే స్టార్ ఉండాలండి. అలా స్టార్ ఉన్న కాయిన్ ఒక్కో కాయిన్ ధర 100 రూపాయలండి. మిగతావన్నీ కూడా కామన్ కాయిన్లు అంటండి. ఇప్పుడు ఈ వీడియోలో కనిపించే కాయిన్ ఇలాంటి కాయిన్ ఉంటే ఆ బ్రదర్ ఈ కాయిన్ని 7 రూపాయలకి కానీ 8 రూపాయలకి కానీ తీసుకుంటారండి ఒక్కో కాయిన్. ఇది కామన్ కాయిన్ లిస్టులో ఉంటుందండి. మనకి ఎక్కువ ధర ఉండే కాయిన్ అంటే దీనిలో 2004 స్టార్ ఉండాలంటండి, హైదరాబాద్ మింట్ కాయిన్. ఆ హైదరాబాద్ మింట్ కాయిన్కి మాత్రమే ఎక్కువ ధర ఉంటుందండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న 2 రూపీస్ నోట్ ఉందండి. దీని ధర వచ్చేసి ఒక్కో నోటు 5 రూపాయలండి. ఒక్కో నోటు 5 రూపాయలు. అలాగే 1 రూపాయి కాగితాలు కూడా ఉన్నాయి. వాటి ధర కూడా ఒక్కో నోటు 5 రూపాయలు, 10 రూపాయలు. కండిషన్ బాగుండి ఎవరైనా ఇష్టపడి తీసుకుంటే దానికి 10 నుంచి 20 రూపాయలు కూడా రావచ్చు అంటండి. అది కొనే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. కాయిన్ ఎగ్జిబిషన్లో కొంతమంది కాయిన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు, మళ్ళీ అవి తీసుకుని వాటికి ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముతూ ఉంటారండి. మీ దగ్గర పాత నాణ్యాలు ఉంటే ఉంచండి, దయచేసి వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఉంచండి. వాటిలో వేటికైనా సరే భవిష్యత్తులో వాటి ధర పెరిగే అవకాశం ఉంటే అవి చెప్తానండి. ధర పెరిగినప్పుడు అవి మీరు అమ్మేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మీ దగ్గర కాయిన్లు మీ దగ్గర ఉంచుకోండి. ఎవరికైనా దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మంత్ ఎండింగ్ అంటే 26వ తారీఖు నుంచి హైదరాబాదులో కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి. మీరు ఆ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ తెలుసుకోవచ్చండి. కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే మీకు మినిమం 6,000 నుంచి 8,000 వరకు మనీ అవసరం అండి. మీ దగ్గర మనీ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎవరైనా సరే ఆ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. మీ ఫోన్లో ఇంకా వీడియోలు తీసుకోవడం వల్ల కూడా మీకు కొంచెం ఉపయోగం ఉంటుంది. కుదిరితే నేను మ్యాక్సిమం కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్తానండి 26వ తారీఖున. ఒకవేళ స్కూల్ ఉండి వెళ్ళలేని పరిస్థితి అయితే నేను ఈ సంవత్సరం వెళ్ళడం కుదరదండి. నాకు ఆయన ఫోటోలు అయితే పెడతారు. మీ ఎవరి దగ్గర అయినా కాయిన్స్ ఉండి అంటే మంచి కాయిన్స్ ఉండి కాస్ట్లీ కాయిన్స్ ఉండి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ కూడా మీకు ఉంటే మీరు ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి హైదరాబాద్ వెళ్ళొచ్చండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఉండటానికి రూమ్కి మనీ అవుతాయండి, భోజనాలకు కూడా ఖర్చులు అవుతాయి. మీరు వెళ్ళాలంటే మినిమం 6,000 to 8,000 అవుతాయండి. అవన్నీ చూసుకుంటే మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు. ఓకేనండి. మళ్ళీ మీకు ఏమీ తెలియకుండా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడతారేమో. అక్కడ స్టాల్స్ ఉంటాయండి. అక్కడ 34 నుంచి 40 వరకు స్టాల్స్ ఉంటాయి. అక్కడ బోర్డు కూడా పెట్టే ఉంటుంది. యూట్యూబ్లో చెప్పేవన్నీ కూడా ఫేకులు. మాతా వైష్ణోదేవి కాయిన్లు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదండి. అక్కడ మాతా వైష్ణోదేవి 5 రూపీస్ కాయినే కానీ 10 రూపీస్ కాయినే కానీ వాళ్ళని అసలు ఆ ఎగ్జిబిషన్ లోపలికి కూడా రానివ్వరండి. నెక్స్ట్ ఇంకా ట్రాక్టర్ నోట్లు ఉన్న వాళ్ళని కూడా ఎగ్జిబిషన్లోకి స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే అంతకుముందు 2023లో ఒకసారి మాతా వైష్ణోదేవి కాయిన్స్ ట్రాక్టర్ నోట్లు ఉన్న వాళ్ళు వచ్చి బాగా అక్కడ ఇబ్బంది పెట్టారండి. అందుకని ఆ సెక్యూరిటీ వాళ్ళు స్టార్టింగ్లోనే అడిగేసి చాలామందిని వెనక్కి పంపించేశారండి. ఈ ఫేక్ వాళ్ళు ఏంటంటే మోసం చేసేవాళ్ళు సామాన్యమైన ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బడానికి మాతా వైష్ణోదేవి కాయిన్ వాల్యూలు ఒక్కొక్కటి 5 లక్షలు 10 లక్షలు అని అలా చెప్పి చాలామందిని మోసం చేశారండి. ట్రాక్టర్ నోట్లకు కూడా ఎక్కువ వాల్యూ వస్తుందని చాలామంది దగ్గర డబ్బులు కట్టించుకుని వాళ్ళని మోసం చేశారండి. దయచేసి మీరు మన దగ్గర ఉన్న కాయిన్లను అమ్మాలంటే ఎవ్వరికీ కూడా ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. 3 రోజుల క్రితం నా దగ్గరికి కొంతమంది వచ్చారండి. కర్నూలు నుంచి 3 పర్సన్స్ వచ్చారు మా ఇంటికి. వాళ్ళు తీసుకొచ్చారు కానీ కాయిన్స్, అవి కూడా కామన్ కాయిన్స్. వాళ్ళు కూడా చాలామందికి డబ్బులు కట్టి మోసపోయారంటండి.
అంతకుముందు రోజు నర్సీపట్నం నుంచి ఒక ఆయన, గుంటూరు నుంచి కూడా ఒక బ్రదర్ వచ్చారండి మా ఇంటికి. వీళ్ళు కూడా తెచ్చిన కాయిన్లో కామన్ కాయిన్సే ఉన్నాయండి. ఈ గుంటూరు నుంచి వచ్చిన బ్రదర్ దగ్గర అయితే 25 పైసా రెయినులు ఉన్నాయండి. 25 పైసలు బిళ్ళలు ఉంటాయి కదా, ఖడ్గమృగం బొమ్మలు. దగ్గర దగ్గర ఆయన దగ్గర ఒక 500 నుంచి 700 వరకు ఉండొచ్చండి. అవన్నీ కూడా డిఫరెంట్ ఇయర్స్ ఉన్నాయి. వాటిలో రేర్ కాయిన్స్ అనేవి ఏమీ లేవండి. 1980లో పావలా, అది స్టార్ బొమ్మ ఉండే పావలా కూడా ఒకటి ఉందండి. అది దాంట్లో హైదరాబాద్ మింట్ మాత్రమే వాల్యూ అంటండి. అది కండిషన్ బాగుంటే దానికి 500 కూడా వస్తాయి అంట. ఆ బ్రదర్ దగ్గర వేరే కాయిన్స్ ఉన్నాయి. అంటే అదే ఇయర్ కానీ ఆ మార్క్ అనేది, మింట్ మార్క్ అనేది డిఫరెంట్ ఉందండి. అందుకని ఆ బ్రదర్ కాయిన్స్ మేమేం తీసుకోలేదు. మళ్ళీ ఇంకో వేరే బ్రదర్స్ కూడా వచ్చారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఏం చెప్పామంటే, మీరు ఇవి ఉంచండి జాగ్రత్తగా, తర్వాత ఎప్పుడైనా వీటికి రేటు పెరిగినప్పుడు ఎవరైనా తీసుకుంటానన్నప్పుడు మీకు చెప్తామని చెప్పామండి. మీరందరూ మా కాయిన్లు వాట్సాప్లో పెడుతున్నారు, అలాగే నోట్లు కూడా వాట్సాప్లో పెడుతున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అవి తీసుకుంటాననే వాళ్ళకు కూడా నేను చెప్తున్నానండి. కొంతమంది కలెక్టింగ్ హాబీ ఉండే వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు కూడా ఫ్యాన్సీ నోట్లు, డిఫరెంట్ కాయిన్స్ ఇవన్నీ కూడా దాచిపెట్టుకుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారండి. కొంతమంది ఏంటంటే అమ్మాలనుకుంటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళకి అదొక హాబీలా ఉంటుంది. అంటే సరదాగా వాళ్ళు దాచుకుంటారు. డిఫరెంట్ కాయిన్స్ కానీ, డిఫరెంట్ నోట్స్లు కానీ దాచుకుంటూ ఉంటారు. అలా దాచుకునే వాళ్ళకి వాళ్ళు ఎవరైనా ఏమన్నా అడిగినప్పుడు, మీరు నాకు పెట్టిన నెంబర్లు ఇవి ఉంటాయి కదా సార్, మీ దగ్గర ఇవి ఉన్నాయని చెప్పి నేను వాళ్ళకి పెడతాను. వాళ్ళు ఎవరైనా కొంటానంటే మీకు డైరెక్ట్గా వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా వాళ్ళకి సేల్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ కాయిన్ ఎర్రర్ కాయిన్. ఇది ఎర్రర్ కాయిన్, ప్రింటింగ్ ఎర్రర్ ఎక్కువ ఉంటే, రెండు సైడ్లు కూడా ఒకే ప్రింటింగ్ వస్తే ఆ కాయిన్ ఎక్కువ వాల్యూ ఉంటుంది అంటే దాని కండిషన్ బట్టి అది 500 కూడా ఉండొచ్చు. చిన్న ఎర్రర్లు ఉంటే ఒక్కొక్క కాయిన్, ఇప్పుడు 10 రూపాయ కాయిన్ ఉంటే అది 20 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ కాయిన్కి చిన్న ఎర్రర్ ఉందండి. ఇదేంటి, 10 రూపాయల కాయిన్ 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఉంటుంది. దీని ముందు కనిపించిన కాయిన్ కొంచెం ఎక్కువ ప్రింటింగ్ ఎర్రర్ లాగా ఉంది కాబట్టి ఆ కాయిన్ అనేది ఒక 50 రూపాయల వరకు ఉండొచ్చండి. వీటిలో రెండు సైడ్లు ఒకే ప్రింటింగ్ వచ్చినా, ఇంకా నోట్లలో ఏమన్నా రెండు సైడ్లు ఒకే ప్రింటింగ్ వచ్చినా, నోట్లకైతే రెండు సైడ్లు ఒకే ప్రింటింగ్ వచ్చినా అట్లాంటివి కొంచెం ఎక్కువ ధర ఉంటాయని ఆ బ్రదర్ చెప్పారండి. నోటుకైతే రెండు సైడ్లు ఒకే ప్రింట్ ఉంటే 5 రూపాయల నోట్ అయితే 100 రూపాయలు అట్లా వస్తాయి అంటండి. ఈ ఎర్రర్ నోట్లు కూడా కాయిన్ బయర్స్ తీసుకుంటారు. ఎర్రర్ నోట్లు, ఎర్రర్ కాయిన్స్ కూడా తీసుకుంటారు. మీ ఎవరి దగ్గర అయినా ఉంటే మాకు వాట్సాప్ చేయండి, నేను ఆ బ్రదర్కి పెడతాను. మొన్న గుడివాడ నుంచి ఒక పెద్ద ఆయన పెట్టారండి, ఆయన నెంబర్ నా దాంట్లో డిలీట్ అయిపోయింది. ఆయన ఎర్రర్ కాయిన్స్ పెట్టారు. ఆయన దగ్గర దాదాపు ఒక 100 దాకా ఎర్రర్ కాయిన్స్ ఉండొచ్చు. వాటిలో కొన్ని కాయిన్స్కి 100 రూపాయలు వచ్చే కాయిన్లు ఉన్నాయి, కొన్ని 50 రూపాయలు వచ్చే ఉన్నాయి, కొన్ని 15-20 రూపాయలు వచ్చే కాయిన్లు కూడా ఉన్నాయి. ఆ బ్రదర్కి ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాద్లో కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇంకా అక్కడ ఎక్కువ ఉంటే మాత్రమే, ఆయన దగ్గర ఎక్కువ కాయిన్లు ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి సేల్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు బనానా కాయిన్ కనిపిస్తుందండి, ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్స్లో కనిపిస్తున్నాయి. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్స్లో చాలా కూడా ఫేక్ కాయిన్లు తయారు చేశారంటండి. ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్లు స్టార్టింగ్ చేసిన ఒరిజినల్ కాయిన్లు అయితే వాటికి ధర 500 నుంచి 1000 రూపాయలు ఉంటాయంటండి. అవి కూడా లక్షల్లో అయితే ఏమీ ఉండవంట. అవి ఎక్కువ ధర కొంటున్నారని ఆ రోజుల్లోనే కొంతమంది ఏం చేశారంటే ఫేక్ కాయిన్లు అనేవి తయారు చేశారండి. ఫేక్ కాయిన్లకు మాత్రం ధర అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం మార్కెట్లో దేనికైనా డిమాండ్ ఉంటే డూప్లికేట్ వల్ల వాటికి డూప్లికేట్ కాయిన్స్ని తయారు చేస్తారు, డూప్లికేట్ నోట్లను కూడా తయారు చేస్తారండి. మనం ఎవరి దగ్గరైనా కాయిన్స్ కొనాలన్నా, నోట్లు కొనాలన్నా అవి మంచియా కాదా కూడా చెక్ చేసుకోవాలండి. చాలామంది నాకు ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్స్ పెట్టారు, వాటిలో చాలా వరకు కూడా ఫేక్ ఉన్నాయంటండి. నేను ఆ బ్రదర్కి పెట్టినప్పుడు ఆయన చెప్పింది అదే, ఇవి ఫేక్ బ్రదరు, నిజం కాదు, ఇట్లాంటివి చాలా తయారు చేస్తారని కూడా చెప్పారు. మీరు ప్రజెంటు మీకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా మా వీడియోలో చెప్పిన కాయిన్లు ఉంటే మీరు అవి గ్యాదర్ చేసుకొని మాకు ఫోటోలు పెట్టండి. దయచేసి మీరు మాకు ఫోటోలు పెట్టే ముందు ఒకసారి మా వీడియోలు కూడా చూడండి. మా వీడియోలో ఉన్న కాయిన్ సేమ్ కాయినా, అక్కడ ఉన్న మార్కులు అవన్నీ సేమా కాదా కూడా చూడాలండి. ఎందుకంటే నాకు మొన్న ఒక్కరోజు నేను 100 మందితో మాట్లాడానండి.
చెప్పిందే చెప్పి అసలు నాకు మైండ్ అంతా కూడా పోతుంది. వాళ్ళు ఎనరు, వాళ్ళ మైండ్లో ఏదనుకుంటారో వాళ్ళు అదే చెప్తారు. మీరు ఇదే పెట్టారు, దీని కాస్ట్ ఎంత అని చెప్పారు, మళ్ళీ ఇది కాదంటున్నారు అంటారండి. మా వీడియోలో చెప్పిన కాయను, మీ దగ్గర ఉన్న కాయను ఒకసారి ఫోన్లో దగ్గర పెట్టుకొని చూడండి, చెక్ చేయండి. ఆ కాయను ఈ కాయను ఒకటే కాదా, దానిపైన ఉన్న మార్కు ఈ మార్కు ఒకటే కాదా అనేది కూడా కొంచెం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న రూ. 10 కాయిన్ ఉంది, దీనికి కూడా రూ. 100 వచ్చే అవకాశం ఉందంటండి. దీని ప్రింటింగ్ ఇలా ఉంది కదా, ఈ కాయిన్కి కూడా రూ. 100 వచ్చే అవకాశం ఉంది. ఇలా ఉన్న కాయిన్లు మీ దగ్గర ఎవరన్నా ఉంటే మాకు వాట్సాప్ చేయండి. మీకు ఇష్టమైతే అలాంటి కాయిన్లు ఉంటే మేము చెప్పిన రేటుకి ఇష్టమైతే మీరు ఇవ్వండి. లేదంటే కాయిన్ ఎగ్జిబిషన్లు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో ఆ డేట్లు అడ్రస్తో సహా మీకు నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చండి. ఒకసారి వెళ్తే మీకు కూడా అవగాహన అనేది వస్తుంది. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే కానీ మినిమం ఒక 8,000 వరకు ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులన్నీ పెట్టుకోగలం, మాకు అంత ఆర్థిక స్తోమత ఉందంటే మీరు ఆ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చండి. లేకపోతే కుదిరితే నేను నెక్స్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తే మీకు లైవ్లో మొత్తం చూపిస్తానండి. మీకు లైవ్లో అసలు కాయిన్ ఎగ్జిబిషన్లో అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా లైవ్ చూపిస్తాను. అప్పుడు మీ అందరికీ క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పినవి వెంటనే కానీ మీరు ఎప్పుడు లైవ్లు చూసుంటారు కాబట్టి మీకు అంత అవగాహన అనేది ఉండదు. కాబట్టి నేను మీకు ఒకసారి లైవ్ చూపిస్తానండి, అప్పుడు మీకు అంతా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 1996 ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్న కాయిన్ చూడండి, 1996. ఈ 96 సంవత్సరం ఉంటేనే ఆ సుభాష్ చంద్రబోస్ కాయిన్ అనేది విలువైనది. దాని విలువ 1,500 నుంచి 2,000 ఉంటుందండి. అలాగని చెప్పి 1997 కాయిన్కి కూడా అదే రేటు ఉంటుందంటే తప్పండి. అది సుభాష్ చంద్రబోస్ కాయినే, ఇది సుభాష్ చంద్రబోస్ కాయినే, కానీ 96 కాయిన్కి మాత్రమే వాల్యూ ఉంది. 97 కాయిన్కి మాత్రం వాల్యూ అనేది లేదు. దయచేసి గమనించండి. నెక్స్ట్ 1970 సంవత్సరం పెద్ద ₹1 కాయిన్ అండి, దానికి మాత్రం వాల్యూ ఉందండి. 1,800 నుంచి 2,000. చాలామంది పెద్ద ₹1 కాయిన్లు పెట్టారండి. దానిలో డిఫరెంట్ ఇయర్స్ పెట్టారండి. ఆ డిఫరెంట్ ఇయర్స్కి రేట్ అనేది లేదండి. దానిలో 1970 కాయిన్ మాత్రమే విలువైనది. నెక్స్ట్ మొన్న రీసెంట్గా నేను ఈ రూ. 10 పెట్టానండి, 1993. దీని కింద స్టార్ హైదరాబాద్ మింట్ ఉండాలండి. ఈ కాయిన్లు కూడా చాలామంది పెట్టారండి 1993, కానీ స్టార్ ఉన్నది ఎవరో పెట్టలేదు. దీనిలో స్టార్ ఉన్న కాయిన్ మాత్రమే విలువైనది. ఈ కాయిన్ విలువ 200 ఉంటుందంటండి. కాయిన్ మంచి కండిషన్లో ఉంటే 200 ఉంటుందంటండి. ఓకేనా సార్, దయచేసి గుర్తుపెట్టుకోండి. 1993 ఇండియా మ్యాప్ ఉన్న రూ. 10 కాయిన్, దీనిపైన స్టార్ ఉండాలి. స్టార్ అంటే హైదరాబాద్ మింటు. ఇక 1993 మిగతా ఏ కాయిన్ ఉన్నా అది అంత విలువైన కాయిన్ కాదు. జస్ట్ రూ. 10 కాయిన్ అంటే ₹2 ఉంటుంది అంతే, అంతకుమించి దానికి విలువ ఉండదు. లేకపోతే మిగతా ఇలాంటి రూ. 10 కాయిన్లు కానీ, రైనో కాయిన్స్ కానీ, 10 పైసా స్టీల్ కాయిన్స్ ఉంటాయి కదండి, ఇవి వాళ్ళ కేజీ లెక్కన కొంటారు. కేజీ ₹100. మీ దగ్గర ఉన్న ఈ పాత కాయిన్లని అక్కడ ఎగ్జిబిషన్లో కేజీ ₹100 అలా కొంటారు. అక్కడే కాటా పెట్టే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారండి. వాటికి అంత విలువ అనేది ఏమీ ఉండదు. దయచేసి యూట్యూబ్లో చెప్పిన ఫేకులు అనేవి మీరు నమ్మొద్దు. 2021 కాయిన్ అంటే ఈ కాయిన్ అండి. చాలామంది నాకు 2022 పెట్టారు, 23 పెట్టారు, 24 పెట్టారు. మీ ఛానల్లో పెట్టింది ఇదే, దీనికి ఒక్కోదానికి ఎంత డబ్బులు వస్తాయి అని అడుగుతున్నారండి. నేను ఇక్కడ చాలా క్లారిటీ అక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుందండి. ఇది 2021 స్టార్ అంటే హైదరాబాద్ మింట్ కాయిను. ఇది 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ గుర్తుగా తయారు చేసిన కాయిన్ అండి. అందుకే ఈ కాయిన్కి అంత విలువ అండి. 2021లో ఫస్ట్గా ఈ కాయిన్ అనేది రిలీజ్ అయింది కాబట్టి 75 ఇయర్స్ ఇండిపెండెన్స్కి గుర్తుగా తయారైంది కాబట్టి ఈ కాయిన్కి అంత ధర అనేది ఉంటుందండి. 4,000 నుంచి 5,000. దీనికి ఇంకా ముందు దీని ధర అనేది పెరిగే అవకాశం కూడా ఉందంటండి. మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే దీన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటే ముందు దాని విలువ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న 1991 నోయిడా మింట్ కాయిన్ అండి.
1991 నోయిడా మింట్ కాయిన్ అంటే ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండాలండి దాని మింట్ మార్కు. నోయిడా అంటే రౌండ్గా బొట్టు బిళ్ళలా ఇలా ఉండాలి. ఇలా ఉన్న కాయిన్ మాత్రమే నోయిడా మింట్ కాయిన్. దీనిలో చాలామంది దగ్గర స్టార్లు ఉన్నాయి, ఇంకా డైమండ్ మార్కులు ఉన్నాయండి. అవన్నీ కూడా నోయిడా మింట్లు కాదు. దీనిలో నోయిడా మింట్ ఒక్కటి మాత్రమే విలువైనది. మిగతా కాయిన్లు అనేవి కామన్ కాయిన్లు అండి, వాటికి ఎక్కువ ధర అనేది ఉండదు. మీరు మా వీడియోలో ఉన్న కాయిన్స్ అన్నిటినీ కూడా ఫస్ట్ చూడండి, మేము చెప్పే రేట్లు కూడా దయచేసి వినండి. విన్న తర్వాత మీరు మాకు వాట్సాప్ చేసి మాట్లాడండి. తర్వాత ఈ 1982 కాయిన్ సేమ్ ఎలా ఉన్న కాయిన్కి మాత్రమే ప్రజెంట్ మార్కెట్లో దీని ధర 3,000 నుంచి 6,000 ఉందండి. అది కొనే వాళ్ళని బట్టి ఉంటుందండి. మీ దగ్గర ఎవరి దగ్గర నీ కాయిన్ ఉంటే మాకు ఫోటో పెట్టండి, మేము దీని ధర ఎంతో నేను ఆయన్ని కనుక్కొని చెప్తాను. దయచేసి ఫేక్ వాళ్ళని ఎవరిని కూడా నమ్మకండి. మీరు ఎవరికి కూడా మీ కాయిన్లు అమ్మాలంటే డబ్బులు కట్టే పని లేదండి. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు కట్టమంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టండి. మీరు ఎవరికి కూడా ఆధార్ కార్డులు కానీ, పాన్ కార్డులు కానీ, ఫోన్ నెంబర్లు కానీ ఇవ్వద్దండి. మీ దగ్గర ఉన్న కాయిన్లు మాకు వాట్సాప్ పెట్టండి. మేము చెప్పే ధర మీకు ఇష్టమైతే నిజం అనుకుంటే నమ్మండి, లేదని అనుకుంటే ఇక మీ ఇష్టం అండి. లేకపోతే మీకు కాయిన్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతాయో చెప్తాము, అలా నమ్మకం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. దయచేసి మీరు ఎవరి దగ్గర మాత్రం మోసపోకండి. మీకు నిజాలు కావాలంటే నేను చెప్తాను, నేను లైవ్లో కూడా చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా.